ముందు నుంచి మనం ఒకసారి చూసుకుంటే హైడ్రో హెచ్క్యూ కానీ తర్వాత ఫ్యాబిఫ్లూ రెమిడిసివిర్ టోలిసిజిమాబ్ ఇలా రకరకాల మందులు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క టైంలో ఆ మందులు వాడమని చెప్పిన సందర్భం, ఆ తర్వాత ఆ మందులు అనుకున్నంత ఫలితాలు ఇవ్వట్లేదని మళ్ళీ మనమే ఒక కన్క్లూజన్కి వచ్చిన సందర్భం. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా మనం చూస్తే ఈ కాక్టైల్ అని రావడం కానీ, 2DG అని రావడం కానీ, అలాగే ఆస్ట్రేలియా ఒక 2 కొత్త రకాల మందులను డెవలప్ చేసిందన్న వార్తలు రావటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అంటే ఈ కరోనా అనేది మనకి ప్రతి న్యూ డిసీజ్ అండి. ఒక సంవత్సరంన్నర నుంచే మనం దీనిపైన మొత్తం పరిశోధనలు జరగడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కొత్త మెడిసిన్స్ రావడము, ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ కొన్నిసార్లు మనకి ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోతే మనం వదిలేయటం, ఈ రకంగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏది ఫస్ట్ రోజునే మనం వ్యాధి వచ్చిన రోజే కంప్లీట్గా అద్భుతమైన మెడిసిన్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాటిని ప్రాపర్ టెస్టింగ్ చేయాలి, చేసిన తర్వాత వదలాలి. కంప్లీట్గా టెస్టింగ్ చేసేదాకా వదలకపోతే ఈ లోపల ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తారు. అదేవిధంగా మనకి ఇనీషియల్గా మనకి రెమ్డెసివిర్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రెమ్డెసివిర్ గురించి ఏంటంటే ఇప్పటికి కూడా అమెరికాలో ఫుల్ ఆథరైజేషన్ ఉంది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కాదు, వాళ్ళు మొత్తం కంప్లీట్గా పరిశోధన చేసి రెమ్డెసివిర్ పనిచేస్తుంది అన్న ఒపీనియన్కి యుఎస్ఎఫ్డిఏ వచ్చింది. సో యుఎస్ఎఫ్డిఏ అయితే కంప్లీట్ అప్రూవల్ ఉంది. కాకపోతే WHO కొంత మేరకు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నమాట వాస్తవమే, కానీ యుఎస్లో సంబంధించినంత వరకు రెమ్డెసివిర్ కంప్లీట్గా పనిచేస్తుందనే వాడుతున్నారు. ఇకపోతే కొత్త మెడిసిన్స్ వస్తే కనుక మనకి ఇప్పుడు ఇండియాలో 2 కొత్త రకమైన మెడిసిన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటి 2DG అంటే 2-డియాక్సీ గ్లూకోజ్ అన్నమాట. అంటే గ్లూకోజ్ వినియోగం అధికంగా ఉన్న కణాలను ఏంటో గుర్తించి ఆ కణాల లోపలికి ఈ 2DG చొచ్చుకుపోతుంది. ఎక్కడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన కణాలు ఉంటాయో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన కణాల్లో గ్లూకోజ్ వినియోగం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజ్ పాత్వేకి ఈ 2DG అనేది అడ్డం పడుతుంది. దాని ద్వారా కణంలో కావలసినంతగా వైరస్ సెల్ రెప్లికేషన్ జరగకపోగా వైరస్ నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల 2DG పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పి DRDO చెప్పడం జరిగింది, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే మార్కెట్లోకి వస్తున్నందున మనం విస్తృతంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెడ్డి ల్యాబ్స్ DRDO కలిసి మనకి ప్రయోగించి చూస్తుంది 110 మంది మాత్రమే. అంటే మొత్తం 220 మందికి phase 3లో ఇచ్చి చూశారు. దాంట్లో 110 మందికి 2DG ఇచ్చి ఇంకొక 110 మందికి 2DG ఇవ్వకుండా పరిశోధన చేశారు. దాంట్లో కొంత మేరకు 2DG మంచి ఫలితాలు సాధించిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు మళ్ళీ ఇచ్చింది ఏంటంటే మోడరేట్ టు సివియర్ డిసీజ్లో 2DG అనేదాన్ని మనం ఇచ్చి చూస్తాం అనమాట. మోడరేట్ టు సివియర్ డిసీజ్లో అర్జెంట్గా మాత్రమే, అంటే మిగతా వాడుతున్న మెడిసిన్స్తో పాటుగా ఇది సైడ్ కిక్ లాగా, ఒక అర్జెంట్ లాగా పనిచేస్తుంది. అంటే 2DG ఒక్కటే వాడితే సరిపోతుందని కాదు. 2DG అనేది ఎట్లా ఇస్తామంటే మనం గ్లూకోజ్ పౌడర్ లాగా శాషెట్లో వస్తుంది. ఆ శాషెట్లో ఉన్న పౌడర్ సుమారుగా 2.3 గ్రామ్స్ ఉంటుంది. మనం వేయాల్సింది ఎంతంటే 45 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ వేయాలి. పొద్దున అట్లా వేయాలి, సాయంత్రం అట్లా వేయాలి, 2 పూట్ల అట్లా మొత్తం కలిపి 90 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ ఒక రోజులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇచ్చినప్పుడు ఇది గ్లూకోజ్ పౌడరే కదా, దీనికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకోకూడదు. దీనికి కొంత బెనిఫిట్తో పాటుగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్డియాక్ వైజ్ QT ప్రొలాంగేషన్ అనేది రావటం కానివ్వండి, లేకపోతే కొంతమందిలో షుగర్ డౌన్స్ కావడం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇచ్చినప్పటికీ కూడా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. ఇదేదో గ్లూకోజ్ పౌడర్ లాగా తీసుకొని నీళ్లలో కలిపేసి తాగేసేది కాదు. ఖచ్చితంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. ఇకపోతే ఇంకొకటి మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ వస్తున్నాయి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటంటే అమెరికాలో ఆల్రెడీ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఉన్నవి. రిజెన్రాన్ యాంటీబాడీస్ అని చెప్పి ఇవి ట్రంప్ గారికి కూడా ఇచ్చారు. ఇవి 2 రకాల యాంటీబాడీస్ కలిపిన మిశ్రమం అనమాట. క్యాసిరిమాబు, ఇమ్డేమాబు అని 2 రకాల మిక్చర్స్ ఉంటాయి. వీటిని ఒక్కొక్క దాన్ని 600 mg కలిపి కాక్టైల్ అంటారు. అంటే 2 కలుపుతారు కాబట్టి కాక్టైల్ అంటున్నారు, అంతే, దాంట్లో ఏం లేదు. ఆ మిశ్రమాన్ని 1200 గ్రాములు 2 కలిపిన దాన్ని 250 మిల్లీలీటర్ల నార్మల్ సెలైన్లో కలిపి ఇది ఎక్కించాలి. ఇది ఎవరికి ఎక్కిస్తారు అని అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తీవ్రంగా ఉన్న వాళ్ళకి కాదు. ఇది ఎవరికంటే బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఆయనకి గుండె జబ్బు ఉంది, కిడ్నీ జబ్బు ఉంది, లివర్ జబ్బు ఉంది, ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కోవిడ్తో అనుకున్నప్పుడుగా
అర్లీ స్టేజ్లో కనుక ఈ యాంటీబాడీస్ ఇచ్చినట్లయితే వైరస్ ఎంట్రీ సమయంలో, వైరస్ రెప్లికేషన్ సమయంలో వైరస్ని పూర్తిగా అడ్డుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీబాడీస్ మనం ఇప్పుడు రిజనరాన్ యాంటీబాడీస్ సిప్లా వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. రోష్ దగ్గర నుంచి సిప్లా వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. ఓకే, ఈ సిప్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది సుమారుగా 60,000 రూపాయలు పెట్టారు ఒక్కొక్కటి. ఒక్కొక్క కిట్టు 60,000 రూపాయలు అనమాట. సో అది ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఈ ఒక్క యాంటీబాడీసే కాకుండా ఎలై లిల్లీ వాళ్ళు తయారు చేసిన యాంటీబాడీస్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్ననే సోట్రోవిమాబ్ అని ఇంకొకటి ఉంది, అది జిఎస్కే వాళ్ళు తయారు చేసిన యాంటీబాడీస్, దానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే యాంటీబాడీస్ అనేది ఒక కంపెనీ కాదు, 2-3 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఏదైనా వచ్చినప్పుడైతే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇవి రెండు ఇప్పుడు ఇండియాలో ఉన్నవి. ఇక మీరు మూడోది ప్రస్తావించారు ఆస్ట్రేలియన్ మెడిసిన్. ముఖర్జీ గారు, ఇక్కడ కొన్ని అనుమానాలు సాధారణంగా కరోనా రోగులకు కానీ లేదంటే కరోనా పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి కానీ వచ్చే అనుమానాలు, ముఖర్జీ గారు కొంత క్లారిటీ ఇవ్వండి. ప్రస్తుతం మనం అంటున్న ఈ కాక్టైల్ మందు యాంటీబాడీస్ మిశ్రమంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ గతంలో ఎవరికైనా కరోనా ఒకసారి పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత రెండోసారి కూడా కొందరు పాజిటివ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ కాక్టైల్ మందు ఇవ్వచ్చా? పాయింట్ నెంబర్ 1. రెండోది, కొందరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ అవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని మనమే చెప్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ మందు ఇవ్వచ్చా? కొంత క్లారిటీ ఇస్తారా? అంటే ఇది ఎప్పుడైనా మీరు ఒకటే విధంగా గుర్తుపెట్టుకోవాలి అది సతీష్ గారు, ఇది ఒక సింథటిక్ ప్లాస్మా లాంటిది. అంటే ప్లాస్మానే అనుకోండి, ప్లాస్మా ఎందుకు ఇస్తున్నాం మనం? వేరే మనిషి దగ్గర నుంచి యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఇస్తున్నాం. ఇది ఒక సింథటిక్ యాంటీబాడీస్ తయారు చేసి యాంటీబాడీ మిశ్రమాన్ని ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు డిసీజ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డిసీజ్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆయనలో ఉన్న యాంటీబాడీస్ పని చేయలేదు, లేకపోతే సరైన మోతాదులో లేవనే కదా. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకున్నారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డిసీజ్ వచ్చింది అంటే ఏంటి? సరైన మోతాదులో యాంటీబాడీస్ డెవలప్ అయినా కాకపోతుండాలి, వచ్చిన యాంటీబాడీస్ డిసీజ్ని ప్రివెంట్ చేయలేకపోతున్నా ఉండాలి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏ రకంగా డిసీజ్ వచ్చినా సరే ఈ సింథటిక్ యాంటీబాడీస్ అనేవి ఆ వైరల్ లోడ్ అధికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మనకి ఇది ఎప్పుడైనా సరే కంప్లీట్గా డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిపోయి పల్మనరీ ఫేజ్ లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఫేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవేమి పనిచేయవు. ప్లాస్మా మనం ఎట్లా లేట్కి ఇస్తే పనిచేయదు, ఈ మెడిసిన్స్ కూడా లేట్కి ఇస్తే పనిచేయదు. కాబట్టి ఇది ఎర్లీగానే ఇవ్వాలి. ఎప్పుడు ఎర్లీగా ఇవ్వాలి? అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకున్నప్పుడే ముందే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇచ్చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది వీళ్ళకి. సో అందుకని రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇది ముందే ఇచ్చేసి కొద్దిగా అబ్జర్వ్ చేసి పంపించేసినట్లయితే వాళ్ళకి ప్రమాదం ఉండే అవకాశం లేదు. కాకపోతే ఇది కేవలం మనం అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి స్పెషల్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. రిస్క్ ఉన్న వాళ్ళకి ఎవరికి అని అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, ఆ పర్టికులర్ రేంజ్లో మాత్రమే ఇస్తే సరిపోతుంది. లేదంటే ఎన్ని డోసులైనా సరిపోవు ఇండియాకి. ఎందుకంటే డిసీజ్ వచ్చిన ప్రతి వాళ్ళు ఇది వేసేసుకుంటారంటే ఎన్ని డోసులు తీసుకున్నా కూడా సరిపోవు ఇవి. కాబట్టి కేవలం రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం. మిగతా వాళ్ళకి ఏమీ లేకుండా కూడా ఆల్రెడీ తగ్గిపోతుంది కదా, అందుకని అందరికీ అవసరం లేదు. ఎవరికైతే హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది వీళ్ళకి అని మనం అనుకుంటామో వాళ్ళకి ఆ అవసరం రాక ముందే ఇచ్చేసామనుకోండి అప్పుడు డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక హాస్పిటల్లో ప్రివెంట్ చేసే సింథటిక్ ప్లాస్మా అని భావించండి, అప్పుడు దానికి అర్థమైపోతుంది. కాక్టైల్ రైట్. అండ్ ముఖర్జీ గారు, ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఇలా రకరకాల మందులు ఇవ్వటం వల్ల మనం మాట్లాడుకున్నట్టు హెచ్ఈక్యూ నుంచి నేటి 2DG ఔషధం వరకు ఇలా రకరకాల మందులు ఇవ్వటం వల్ల కొంత మ్యూటెంట్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. ఆ వార్తల వాస్తవం ఎంత? అంటే ఈ మెయిన్ కన్సర్న్ కాక్టైల్కి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ప్లాస్మా ఇస్తే వేరియంట్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నామో యాంటీబాడీస్ ఇవ్వడం వల్ల వేరియంట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ యాక్చువల్లీ ఒక వైరస్ న్యాచురల్గా కూడా మిటేట్ అవుతుంది, మనమేమి చేయక్కర్లా. మనం వ్యాక్సిన్ ఇస్తే మిటేషన్స్ పెరుగుతాయనో, లేదా ప్లాస్మా ఇస్తే మిటేషన్స్ పెరుగుతాయో, యాంటీబాడీ ఇస్తే మిటేషన్స్ పెరుగుతాయనో కక్కర్లా. ఏమీ లేకపోయినా కూడా వైరస్ సహజ సిద్ధంగా మిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మిటేషన్స్ ప్రివెంట్ చేయడం అని అంటే మనం ఇప్పుడు రోగుల్ని ఎవరైతే సీరియస్గా ఉన్నారో వీళ్ళని ఎట్లయినా కానివ్వండి వదిలేద్దామని కాదు కదా. మిటేషన్స్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఎక్కువ మందికి మనం వ్యాక్సినేషన్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మనం మిటేషన్స్ తగ్గించగలిగిన వాళ్ళం అవుతాం. అంతేగాని యాంటీబాడీస్ ఇవ్వడం వలన మిటేషన్స్ పెరిగే అవకాశం ఉన్నమాట వాస్తవమే. కానీ
ఇది ఒక ప్రత్యేకంగా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా బతికించే అవకాశం ఉంటుంది. అసలు హాస్పిటల్కి వెళ్లకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఆ స్టేజ్లో మెడిసిన్ కాబట్టి ఇది తీసుకోవడం సేఫ్ అనేది కూడా మనం గమనించాలి. ఇది సేఫ్, ప్రమాదం ఏమి ఉండదు. కాకపోతే ఇది ఎక్కువ మందికి ఇస్తున్నాం అనుకోండి, లిమిటేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంచినట్లయితే మనం వేరియంట్స్ కూడా మనం లేకుండా ఉండేటట్టుగా మనం చూసుకోగలుగుతాం. క్లోరోక్విన్ కానివ్వండి, రెమ్డెసివిర్ కానివ్వండి, వీటికన్నా కూడా ఈ ప్లాస్మా కానివ్వండి, లేకపోతే కాక్టైల్ యాంటీబాడీస్ కానివ్వండి, వీటి వలన వేరియంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వైరస్ని ఎంటర్ కాకుండా, సెల్లోకి ఎంటర్ కాకుండా వైరస్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. అంటే వీటిని బైపాస్ చేసే వైరస్లు కనుక వచ్చినట్లయితే అవి ఇమ్యూనిటీని కూడా బైపాస్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ACE0201, ACE0202, అలాగే NACE2I ఈ తరహా మందులు త్వరలో రాబోతున్నాయని. అసలు వీళ్ళు తీసుకుంటున్న ప్రయోగ పద్ధతి ఏంటి? ఈ మందులు ఎలా పనిచేస్తాయి కరోనా చికిత్సలో? అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఒక కొత్తగా వినూత్నంగా చేపట్టారండి. సుధారావు గారు అని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ చేస్తున్న పరిశోధనలు ఆస్ట్రేలియాలో. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు దాకా మనం ఏసీ రిసెప్టార్స్ ద్వారానే వైరస్ ఎంటర్ అవుతుందని అనుకుంటున్నాము. అయితే ఏసీ రిసెప్టార్ దగ్గర ఒక ట్యాగ్ లాంటిది ఉంటుంది. ఆ ట్యాగ్ యాక్టివేట్ అయితే వాళ్ళలో మనకి డిసీజ్ వచ్చే అవకాశం తక్కువ, అది ఆ ట్యాగ్ ఇన్యాక్టివేట్ అయితే కనుక డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పి ఆ ట్యాగ్కి వ్యతిరేకంగా పనిచేయడానికి మెడిసిన్స్ని డిజైన్ చేసి వాటిని పరిశోధనలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇంకా అవి క్లినికల్ ట్రయల్స్ దిశగా రాలేదు. దాంట్లో 3 రకాల మెడిసిన్స్ ఒకటి ఉన్నాయి. ACE01 అని, ACE202 అని, తర్వాత NACE అని, ఇట్లా 3 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ 3 రకాల మెడిసిన్స్ కూడా మనకి డెఫినెటివ్గా ఎవిడెన్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. క్లినికల్ స్టడీస్ అయితే జరగలేదు. అంటే ల్యాబొరేటరీ మోడల్స్లో అయితే కొంచెం మంచి ఫలితాల్లాగానే ఉన్నాయనేది చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వాటికి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, అవి కనుక వస్తే వైరస్ అసలు బాడీలోకి ఎంటర్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ ఫాస్ట్గా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అది ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉంది, కానీ ఇంకా క్లినికల్ ట్రయల్ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా స్పెయిన్లో కొంతమంది శాస్త్రవేత్తలు కొత్తగా మంచి ఫలితాలు గమనించారనమాట. అప్లిడిన్ అనే మెడిసిన్ ఉంది, దాన్ని ప్లిటిడిసిన్ అంటారనమాట. ఇంతకుముందు క్యాన్సర్ కోసం వాడేవాళ్ళు. అది వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని స్పెయిన్లో వాళ్ళు ఒక స్టడీలో డిక్లేర్ చేయడం జరిగింది. ఫార్మామార్ అనే కంపెనీ ఉంటుంది స్పెయిన్లో. వాళ్ళు తయారు చేసిన ఈ మెడిసిన్ ఏంటంటే, మోడరేట్ టు సివియర్ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఇస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. 80% మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు ఇది తీసుకున్న తర్వాత అనేది వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇది కూడా ఇంకా విస్తృతమైన క్లినికల్ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ ఒక మెడిసిన్కి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అప్రూవల్ లభిస్తుందో ఆ తర్వాత దాన్ని స్టడీ చేయడం అనేది కరువు అయిపోతుంది. ఇప్పుడు 2DG విషయంలో కూడా నేను అనేది ఏంటంటే, అప్రూవల్ వచ్చింది, ఇది వాడేటప్పుడు కూడా కొంత పరిశోధనలు ప్రాథమికంగా వాడితే కనుక వాడుతున్న వాళ్ళల్లో ఎంత మేరకు బెనిఫిట్ కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు స్టడీ అయినా చేసుకోవచ్చు. అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా, ఈ రోజు నుంచి మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకా పరిశోధన అవసరం అంటారా సతీష్ గారు? ఇప్పుడు ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2DGకి జరిగిన పరిశోధన కేవలం 220 మంది మీద మాత్రమే జరిగింది. మనం విస్తృతమైన పరిశోధన చేసుకుని మనం దాన్ని ప్రపంచాన్ని అంతటికి ఇవ్వగలిగిన స్టేజ్లోకి మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం స్టడీ కంప్లీట్గా చేసుకోకపోతే, పెద్ద స్టడీ చేయకపోతే మనం ప్రపంచాన్ని అంతా కన్విన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని కన్విన్స్ చేయగలుగుతామో ఇది మంచి మెడిసిన్ అని, ప్రపంచాన్ని మనం లీడ్ చేయగలుగుతాం. అంటే ఇంత మంచి రీసెర్చ్ చేసి ఇప్పుడు ఉన్నదాన్ని మనం బయట పెట్టి, ఓకే ఇదిగోండి మంచి ఫలితాలు వస్తున్నాయి అనేది మనం చూపించగలిగామంటే ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఎక్కువ మందికి వస్తున్న జబ్బు. కేవలం 100 నుంచి 200 మంది మీద ఇది పరిశోధన చేసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అవడానికి కూడా ఆ స్టడీని ఒప్పుకోరు. మనం కనీసం ఒక 1000 మంది మీద పరిశోధన చేసినట్లయితే, మనం మంచి రిజల్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. యాక్సెప్ట్ చేసినప్పుడు తర్వాత కూడా ఈ స్టడీ చేయొచ్చు, అలా చేయకూడదని ఏమి లేదు అనేది నా ఉద్దేశం.